హలో నమస్తే. ఈరోజు పైథాన్ హిస్టరీలో భాగంగా పైథాన్ ఎలా ఇంప్లిమెంట్ అయింది, ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, దానికి ఆ నేమ్ ఎలా వచ్చిందో మనం ఈ 3 థింగ్స్ చూద్దాము. మామూలుగా పైథాన్ హిస్టరీ మనం తెలుసుకోవాలంటే 1991లో డచ్ ప్రోగ్రామర్ గుడో వ్యాన్ రోసమ్ అనే ఆయన పైథాన్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాడు. దాని ఎగ్జిస్టెన్స్ లో కూడా తీసుకొచ్చాడు అనమాట. పైథాన్ ముందు ఏమేమి ఉండేవి? C++, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేవి. ఇప్పుడు జావా తీసుకోండి, ప్రతిదీ క్లాస్ లో చేయాలి మనం. C++ లో సింటాక్సిస్ ఇష్యూస్ ఉంటాయి, బ్రేసెస్ తీసుకోవాలి, సింపుల్ గా ఉండవు అనమాట. గుడో వ్యాన్ రోసమ్ ఏం చేశాడు? లాంగ్వేజ్ ని సింపుల్ చేశాడు. సో ఇండెంటేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి కర్లీ బ్రేసెస్ కాన్సెప్ట్స్ అన్ని తీసేశాడు. యూజర్ ఫ్రెండ్లీగా సింపుల్ గా పైథాన్ ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనేది డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. జావాలో అలా కాదు, మనం ఆబ్జెక్ట్ రాయాలి. సో అలా చాలా సింప్లిఫై చేశాడు అనమాట. నెక్స్ట్ దీనికి ఆ నేమ్ ఎలా వచ్చిందంటే, గుడో వ్యాన్ రోసమ్ కి బ్రిటిష్ లో కామెడీ ప్రోగ్రామ్ అని ఒకటి ఉండేది అనమాట. అది చాలా ఇష్టం అనమాట. సో దాని పేరు ఏంటంటే మోంటీస్ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనమాట. దాంట్లోంచి పైథాన్ అనే నేమ్ తీసుకొని, నార్మల్ గా పైథాన్ అంటే మనం ఏమనుకుంటాం, స్నేక్ అనుకుంటాం, కానే కాదు. సో అది ఒక కామెడీ షోలో నుంచి ఒక నేమ్ తీసుకొని తను ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. సో చాలా సింపుల్ గా ఉండడానికి, ఎక్కువ పాపులారిటీ రావడానికి తను ఆ నేమ్ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇలా పాపులర్ అనేది చాలా పాపులర్ అయింది. ఇంకోటి పైథాన్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, చాలా ప్లెంటీ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అది ఇన్వాల్వ్ అవ్వని సెక్టార్ లేదనమాట. సో ఇలాంటి వీడియోస్ మరన్నీ తెలుసుకోవడానికి దాని అప్లికేషన్స్, దాని హిస్టరీ, ఇప్పుడు హిస్టరీ చూసాం కదా, నెక్స్ట్ అప్లికేషన్స్, అదర్ లాంగ్వేజెస్ కాంపిటీషన్స్, ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం. ఫాలో ఫర్ అస్ మోర్. థ్యాంక్ యూ.